పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది మనకి ఏప్రిల్ 22వ తేదీన దాడి జరిగింది. ప్రస్తుతం మనం మే 5వ తేదీలో ఉన్నాం. సో ఈ మధ్యలో చాలా సంఘటనలు జరిగినాయి. భారత్ కొన్ని ఆంక్షలు విధించింది, పాకిస్తాన్ కొన్ని ఆంక్షలు విధించింది, భారత్ యుద్ధం చేయబోతుంది అనేటువంటి వార్తలు, ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ గగ్గోలు పెట్టడం, ప్రపంచ బ్యాంకుని మధ్యవర్తిత్వం చేయమని అడగటం, అమెరికాని అడగటం. సో ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి భారత్ యుద్ధం చెయ్యబోతుందా అంటే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇప్పటికే త్రివిధ దళాలు చెప్పడం జరిగింది. అంటే మనకి ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రకటన చేశారు. త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛను మేము ఇస్తున్నాం, టైము ప్లేసు అన్నీ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే సరైన బుద్ధి చెప్తారు, వాళ్ళ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పారు. అంటే ఇటు ఆర్మర్డ్ ఫోర్సెస్తో పాటుగా అటు ఎయిర్ ఫోర్స్, ఇటు నేవీ, సో మూడు దళాలు కూడా, త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వార్తలే ప్రస్తుతం మనకు వినిపిస్తున్నాయి. నిన్న నేవీ చీఫ్తో భేటీ అయినటువంటి ప్రధాని ఈరోజు ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్తో భేటీ అయినట్లుగా సమాచారం. వైమానిక సిబ్బంది పూర్తి సన్నద్ధతతో ఉన్నారని, దీనికి సంబంధించినటువంటి వివరాలను, వ్యూహాన్ని ప్రధానికి వివరించినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యమైనటువంటి వైమానిక స్థావరాల్లో భద్రతను పెంచడంతో పాటుగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేశారని, ఆదేశాలు వచ్చినటువంటి నిమిషాల వ్యవధిలోనే ప్రిసైజ్డ్గా టార్గెట్స్ని డెస్ట్రాయ్ చేయడానికి, గాల్లోకి ఎగరటానికి అన్నిటికీ వైమానిక దళం సిద్ధంగా ఉందని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేటెడ్గా ఉందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటి అంటే ఎయిర్ ఫోర్స్లో రఫెల్ యుద్ధ విమానాలనే చెప్పుకోవచ్చు. ఫ్రాన్స్ నుంచి మనం కొనుగోలు చేసినటువంటి ఈ 4.5 జనరేషన్ ఫైటర్ జెట్స్ ఇవే కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇవి దాదాపుగా మనకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా చాలా ప్రిసైజ్డ్గా టార్గెట్ చేయగలవు. అలాగే 120 కిలోమీటర్స్, 150, 180 కిలోమీటర్స్ షార్ట్ రేంజ్ మిసైల్స్ని కూడా ఇవి లాంచ్ చేయగలుగుతాయి. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక్క మాటలో వీటి కెపాసిటీ అర్థం అవడానికి, అణుబాంబులను కూడా చాలా ఈజీగా లాంచ్ చేయగలిగేటువంటి ఫైటర్ జెట్స్ ఇవి. సో ఇవే ఇక్కడ గేమ్ చేంజర్. ఎందుకంటే మనకి సాధారణంగా మనం ఒక టార్గెట్ని కొట్టాలి అంటే అది మన కంటికి కనిపించాలి. కానీ 300 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి టార్గెట్ మన కంటికి కనిపిస్తుందా అంటే ఇంపాసిబుల్ థింగ్. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది కనిపించడమే గొప్ప విషయం కదా. మన కంటి చూపు ఎంతవరకు అందుతుంది అనే దాన్ని బట్టే కదా ఉండేది. సో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఇక్కడి నుంచే టార్గెట్ చేసి యాక్యురేట్గా వాటిని డెస్ట్రాయ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఈ ఫైటర్ జెట్ల సొంతం. సో ఇదే మెయిన్ గేమ్ చేంజర్ కాబోతుంది ఈ యుద్ధంలో. ఎందుకంటే ఇట్లాంటి అత్యాధునికమైనటువంటి ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ వద్ద లేవు. అమెరికా ఇచ్చినటువంటి F-15s ఉన్నప్పటికీ కూడా అవి వీటితో సమానం కాదు. మన దగ్గర సుఖోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయి, చాలా మిగ్స్ ఉన్నాయి. కొన్ని మిగ్స్ తరచుగా కూలిపోతున్నప్పటికీ వాటిని పక్కన పెట్టేస్తే మెయిన్ గేమ్ చేంజర్స్ అయితే ఇవే. సో వీటితోటి మనం సన్నద్ధంగా ఉన్నాం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో సన్నద్ధంగా ఉన్నాం. ఏ క్షణం అయినా సరే ఆదేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే దాడి చేయడానికి, అలాగే నియంత్రణ రేఖ వెంబడి ఇప్పటికే ఫైటర్ జెట్స్ తోటి మనం నిరంతరం 24/7 మనం గస్తీ కాస్తున్నట్లుగా కూడా వివరించినట్లుగా సమాచారం.